థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని దేవుని యొక్క వాక్య భాగం రాయబడినది. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరే పరిస్థితిలో ఉన్నను దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి. ఎందుకంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు అని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ఆయన విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లయితే మీ కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందుతారు అని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మనం స్తుతిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారందరూ రక్షణ పొందుదురు అన్నావు తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది ఈ ప్రోగ్రాం దేవ విశ్వాసంతో చూస్తున్నారు తండ్రి ప్రభా, వారి కుటుంబ సభ్యులందరికీ రక్షణ దయచేయమని, శాంతి ప్రసాదించమని, నీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.